హాయ్ హలో వెల్కమ్ టు నివీ స్టోరీస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈరోజు కథలోకి వెళ్తే, నీలిమా కళ్ళల్లో తన పట్ల కనిపిస్తున్న భావనకి ఆకాష్ సైడ్ స్మైల్. మళ్ళీ ఇంతలోనే ఏంటి అలా చూస్తున్నావు? నేను బాగుంటాను అని తెలుసు, మరీ అలా దిష్టి పెట్టకు, బాగోదు. ముద్దు కావాలంటే అడగవచ్చు, మొహమాట పడకు అనటంతో పాప స్పృహలోకి వచ్చి ఆకాష్ని తప్పించుకొని పారిపోయింది. పాప అలా పరిగెడుతుంటే మన బాబుగారు అలా చూస్తూ ఉండిపోతారు. వెళ్ళేటప్పుడు పాపగారి బారుజడ అలా ఊగుతూ ఉంది కాబట్టి. ఇంతలో వాళ్ళ అమ్మ పిలుపుకి స్పృహలోకి వచ్చి ఏంటి అన్నట్లు చూడగా, రేపు నీకు ఏమైనా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయా అని అడగటంతో ఎందుకు అమ్మా అని అడుగుతాడు ఆకాష్. ఏం లేదు కన్నా, కోడలి పిల్ల బాధపడి వెళ్ళిపోయినట్లుంది, కొంచెం తనతో టైం స్పెండ్ చేయి, వసంత వేడుక వరకు అమ్మాయితో ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పడంతో అమ్మ అది ఏమీ బాధపడలేదు, దాని సంగతి నేను చూస్తా, నువ్వు కంగారు పడకు అని గదిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు నాకు ఇంత అలజడిగా ఉంది, అసలు ఎలా ఉన్నాను అది ఆయన ముందు అని ఆలోచిస్తూ ఉండగా ఇందాక పెద్దావిడ అన్న మాటలు గుర్తుకు వస్తాయి. నేను అసలు ఆ సంగతే మర్చిపోయాను. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? నా పెళ్ళి ఎందుకు ఆగిపోయింది? అసలు ఏంటి ఇదంతా? తన ప్లేస్లో ఈయన ఎందుకు ఉన్నారు? ఆ రోజు ఇక్కడ ఈయన ఏమి చేస్తున్నారు? అసలు మా పెళ్ళి అని ఆలోచిస్తూ ఉండగా ఆ పెద్దావిడ అన్నమాట నష్టజాతకురాలు, ఈ పిల్ల వల్లే అబ్బాయి చనిపోయాడు అన్న మాట తలుచుకొని ఏడుస్తూ ఉండగా అప్పుడే లోపలికి వస్తాడు ఆకాష్. ఎవరో వచ్చారు అనుకొని వెనుకకు తిరగగా ఆకాష్ కనిపించి కళ్ళు పెద్దవి అవుతాయి. ఎందుకంటే అప్పటికే తన మొహం ఎర్రగా అయిపోతుంది కోపం వల్ల. ఎందుకు ఏడుస్తున్నావు? తను మామూలుగా అడిగిన ఆ గొంతులో బేస్కి తను ఉలిక్కి పడుతుంది. అడిగేది నిన్నే, వినిపించట్లేదా? వినిపించినా కూడా వీడికేంటి సమాధానం చెప్పేది అనుకుంటున్నావా? అది అది ఏమీ లేదు అంటుంది నీలిమ. చేతులు కట్టుకొని తన వైపు అంతే సీరియస్గా చూస్తాడు ఆకాష్. అంటే నేను అని ఆగిపోతుంది. ఏముంది నీ బుర్రలో, చెప్పు, పర్వాలేదు అంటాడు ఆకాష్. అంటే ఆ రోజు? ఏ రోజు? అదే మన పెళ్లి రోజు. పెళ్లి రోజు. ఆ పెళ్లి కొడుకు అని నీళ్ళు ఏదో అనబోతుంటే అప్పటికే చేతులు గట్టిగా బిగించడం వల్ల నరాలు పచ్చగా తేలి కనిపిస్తాయి. పెళ్లి కొడుకు ఎలా చనిపోయాడు అని ఆలోచిస్తున్నాను, అంతే. ఆ మాట పూర్తయ్యేలోపు నీలిమ ఆకాష్ కౌగిలిలో ఉంటుంది. అది మళ్ళీ అడుగు అంటే అది అంటూ ఆకాష్ని చూస్తూ ఉండగానే తన పెదవులు ముడిపడిపోయాయి ఆకాష్ పెదవులతో. ఎంతలా అంటే పెదవుల వెంట రక్తం వస్తున్నా సరే అసలు వదలట్లేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాలు సమయం గడుస్తున్నా కొద్దీ పెదవులకి ఆకాష్ పంటిగాట్లు పడి కందిపోయింది. తన కళ్ళ వెంట కన్నీళ్ల ప్రవాహం సాగుతుంది. ఊపిరి ఆడక నీలిమ గింజుకుంటుంటే తనని ఒక 5 నిమిషాలు వదిలి తనని అలాగే చూస్తూ ఒక్కసారిగా ఎత్తి బెడ్ మీద వేసి తన పైకి చేరుతాడు. అప్పుడే ఊపిరి అందినట్టు అనిపిస్తూ ఉంటే ఈ ఆకాష్ బరువు పడటంతో ఒక్కసారిగా ఊపిరి ఆడని విధంగా ఆకాష్ వైపు చూడటంతో తనని అలాగే చూస్తూ ఉంటాడు. ఏదో చెప్పేలోపు రక్తం కారుతున్న తన పెదవులను చూసి మళ్ళీ ముడివేస్తాడు. ఆకాష్ రక్తం పీలుస్తుంటే పెదవుల తిమ్మిరికి శరీరం జివ్వుమంటుంది. తనతో ముద్దుల్లో మునిగిపోతూనే ఒక చెయ్యి తన మెడ వెనుక ఉంటే మరొక చెయ్యి నడుము మడతల్లో ఉంది. నీలిమకి ఆయాసంతో కళ్ళు మూసుకుపోతుంటే రక్తం పీల్చడం వల్ల ఒంట్లో శక్తి లేనట్లు ఒరిగిపోయిన సమయంలో వదులుతాడు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటూ ఆయాసపడుతుంటే తన మొహం అంతా ముద్దులు పెడుతూ మెడ మీద పంటిగాటు పెట్టేస్తాడు. ఆ నొప్పిని పంటి కింద దాచి కళ్ళు మూసుకుంటుంది నీలిమ. అలా ముద్దులు పెడుతూ పెడుతూ కిందకి జారుకున్న ఆకాష్కి చూసి కంగారులో ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది నీలిమ. తన మాటలు పట్టించుకొని ఆకాష్ సరిగ్గా తన నడుము మడత దగ్గర ఉన్న పుట్టుమచ్చ దగ్గర ఆగిపోతాడు. అక్కడ ఒక చిన్న చిరుముద్దు పెట్టి నీలిమ వైపు చూడగా పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు గుర్తుకు వస్తుంది ఇందాక నీలిమ అడిగిన విషయం గురించి. వెంటనే నీలిమ మొహంలో మొహం పెట్టి ఇందాక ఏదో అడిగావు, ఏంటి అది అని అడుగుతాడు.
తను ఎందుకు అడుగుతున్నాడో తెలియని పిచ్చి నీలిమ అవునండి ఆ పెళ్ళి కొడుకు అంటూ ఒక్కసారిగా అమ్మా అంటూ అరుస్తూ ఎగిరిపడుతుంది. ఎందుకంటే మన ఆకాష్ గాడి చేతిలో పాప నడుము నలిగిపోతుంది. తన పట్టు వల్ల నొప్పికి కళ్ళల్లో నీళ్లు వస్తుంటే ఆకాష్ వైపు చూడగా ఏంటి ఆ చూపు, ఎందుకు అలా చూస్తున్నావు అని అంటాడు ఆకాష్. ఎందుకండి ఇలా చేస్తున్నారు, నేనేం చేశాను? అదే మరి మీ మీరు నా నడుము ఏంటి సరిగా వినిపించట్లేదు. అదేనండి నడుము నొప్పిగా ఉందా అని నీలుని అడుగుతూ సుతారంగా మీటుతాడు. అక్కడే శబ్దం వచ్చేలా ముద్దు పెట్టి మళ్ళీ నీలిమ వైపు చూస్తాడు. హాయిగా కళ్ళు మూసుకుంటుంది. అసలు ఆకాష్ గురించి ఏదో ఆలోచించేలోపు చూడు, ఇంకోసారి నువ్వు కానీ నీ నోటి నుంచి కానీ నా పేరు తప్ప వేరే ఎవరి పేరు వచ్చినా సరే దీనికంటే దారుణంగా ఉంటుంది నీ పరిస్థితి. అర్థమైందా? ఆలోచించింది చాలు, వెళ్ళి స్నానం చేసిరా, బయటకు వెళ్ళాలి. ఏదో అడిగేలోపు తన చూపుకి భయపడి సరే అంటుంది నీలిమ. అసలు ఆకాష్ గురించి తనకేమీ అర్థం కావట్లేదు. ఎందుకు తనతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచిస్తూనే స్నానంకి వెళ్తుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన నీలిమని చూసి బాబుగారు ఫ్రీజ్ అయిపోతారు. ఎందుకంటే పాప తలస్నానం చేసి రావటం వల్ల నీటి బిందువులు తన శరీరం మీద ఉండటం చూసి మనవాడికి మతిపోతుంది. అలా ఎంతసేపు చూశాడో కానీ నీలిమ పిలిచేసరికి స్పృహలోకి వచ్చాడు. వెంటనే చూపు తిప్పేసి ఏంటి ఇది అంటూ తన వెంట్రుకల తడిని చూపిస్తూ అడుగుతాడు. అది ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను కదండి, అందుకే. సరేలే, వెళ్ళి రెడీ అయి కిందకు రా అని వెళ్ళిపోయాడు. నీలిమ మాత్రం ఆకాష్ భావాలను అంచనా వేసే పనిలో పడింది. కానీ ఎంత ఆలోచించినా ఆకాష్ గురించి తనకు తట్టట్లేదు. ఇంకా అది అక్కడితో ఆపేసి రెడీ అయి కిందకి వెళ్ళింది. అప్పుడే కోడల్ని తీసుకొని పూజ గదిలోకి వెళ్ళారు నీలిమ అత్తగారు. కోడలితో పూజ చేయించి అందరికీ హారతి ఇమ్మని చెప్పారు. అలాగే అంటూ అందరికీ హారతి ఇస్తుంది నీలిమ. అప్పుడే అక్కడికి ఒక 50 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. చూడడానికి 6 అడుగుల ఎత్తుగా, పులికళ్ళ వంటి షార్ప్నెస్తో, కండలు తిరిగిన శరీరంతో బలిష్టంగా ఉన్నారు. చూడడానికి ఆయన అచ్చం ఆకాష్లానే ఉన్నాడు. ఆయన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది నీలిమ. ఆయన మరెవరో కాదు, వర్ధన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆకాష్ తండ్రి అయిన వివేక్ వర్ధన్ గారు. వారు ఒకరినొకరు చూస్తూ అలా ఉండిపోయారు. ఆయన గురించి నీలిమకి ఇంకా తెలియదు. కానీ ఆయన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నీలిమకి. సేమ్ ఫీలింగ్ ఆయనకి కూడా. హారతి కాలటంతో హారతి పళ్ళెం అమ్మ అంటూ కింద పడేస్తుంది నీలిమ. కాలటం వల్ల నీలిమ ఏడుస్తుంటే ఆకాష్ పరుగున తన దగ్గరికి వచ్చాడు. ఎక్కడ తిడతాడో అని పాప భయపడి చూస్తూ ఉంటే ఏయ్ ఏమైంది అని చేయి అందుకోబోతూ ఉంటే భయంగా వెనక్కి జరుగుతూ అందరినీ చూస్తూ ఉంది. హారతి పడేసినందుకు తిడతారేమో అని. కానీ అందరూ తన చుట్టూ చేరి కంగారుగా చూడటంతో ఆకాష్ పిలుపుకి లోకంలోకి వచ్చి భయంగా చూస్తూ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఆకాష్ చూస్తూ దగ్గరికి వస్తుంటే భయంతో వెనక్కి జరుగుతూ నేనేమీ కావాలని చేయలేదండి, అదేదో చూసుకోకుండా పడిపోయింది అని ఏడుస్తుంటే ఇంతలో అత్తగారు నీలిమని దగ్గరికి తీస్తుంటే ఆవిడ వైపు కూడా చూసి ఏదో చెప్పేలోపు మరేమీ పర్వాలేదు తల్లి, భయపడకు అని సముదాయించారు. కానీ ఆకాష్ చూపులు తాకుతూ ఉంటే తల కిందకి దించేసి ఏడుస్తుంది. చిన్నమ్మాయి నిన్ను చూసి భయపడుతుంది, అలా చూడకు, పైకి తీసుకొని వెళ్ళు, తనని ఏమీ అనకు, ఇప్పటికే ఏడుస్తుంది అని సర్ది చెప్పారు. అమ్మ అసలు నేను దాన్ని ఏమంటాను, అది భయపడటం కాకపోతే అది అరిచిందని వచ్చాను అంతే, ఏదో అనడానికి కాదు. ఏడ్చింది చాలు కానీ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రాపో అని నిదానంగా చెబుతూ తనని గదిలోకి తీసుకువెళ్ళడానికి చూస్తూ ఉంటే ఇప్పుడెక్కడికి చిన్న అని అడుగుతుంది ఆకాష్ వాళ్ళ అమ్మ. అదేంటమ్మా, నువ్వే చెప్పావుగా దాన్ని బయటకు తీసుకెళ్ళమని. ఇప్పుడు వద్దు చిన్న, హారతి చేయి జారటం మంచిది కాదు, నువ్వు వెళ్ళు అని చెప్పగా ఆకాష్ మాట్లాడేలోపు మమ్మీ చెప్పింది విను నాన్న అని తండ్రి చెప్పటం పరుగున గదిలోకి వెళ్ళిపోయాడు నీలిమను వదిలేసి. ఆయన ఫీల్ అయినట్టు ఉన్నారు అండి
సారీ, నాకు తెలియకుండానే చేయి జారింది, క్షమించండి అని అడుగుతుంది నీలిమ. ఇంకా అండి ఏంటి, చక్కగా అత్తయ్య అని పిలవమని కసురుతారు. అత్తగారు చిన్న నవ్వు నవ్వి వివేక్ గారు వైపు చూస్తూ ఉంటుంది. ఆయన నీలిమ తల నిమిరి చక్కగా ఉండు తల్లి అని దీవించి, రాజీ నేను ఆఫీస్కి వెళ్ళాలి, కాఫీ ఇవ్వు అని వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక నెమ్మదిగా గదిలోకి వెళ్తుంది నీలిమ. ఆకాష్ దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్తుంది. వాట్, ఎందుకు సారీ అని తన వైపు తిరగడంతో, అది మరి మీరు బయటకు వెళ్దామంటే నా వల్ల ఆగిపోయింది కదా అని అంటుంటే, చూడు ఈరోజు కాకపోతే రేపు వెళ్ళవచ్చు, తమరు మరీ ఓవర్గా ఫీల్ అవ్వకండి అని వెటకారంగా చెప్పటంతో ఆశ్చర్యంగా చూస్తుంది నీలిమ. ఏంటి ఆ చూపు అని అడుగుతుంటే వెంటనే వెళ్ళి ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకొని అలాగే ఉండిపోతుంది. నీలిమ చేసిన పనికి మొదట ఆశ్చర్యపోయిన తను అలాగే ఉంటాడు. ఇంకా ఏం చేస్తుందో చూద్దామని. నీకు చాలా థ్యాంక్ యూ. నేను చాలా భయపడ్డాను మీరేమంటారో అని, కానీ మీరు నన్ను ఏమీ అనలేదు. కానీ నాకు ఆ పెద్దావిడ అన్న మాట నిజమేమో అనిపించింది ఒక్క క్షణం అని చెప్పుకుంటూ పోతుంది పాప. ఆకాష్ ఏదో అనేలోపు ఫోన్ రింగ్ అవ్వడంతో బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఓహో అవునా, సరే వస్తాను, జస్ట్ 10 నిమిషాలు అని సైడ్ స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్లోనే అర్థం అవుతుంది ఎవరికో మూడింది అని. బట్ ఇక్కడ ఉంది తింగరి పాప కదా, ఏదో హ్యాపీ న్యూస్ అనుకొని తనని అలాగే చూస్తూ ఉంటుంది. మన బాబుగారు ఫోన్లో మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. అలా ఆలోచిస్తూ నీలిమని చూడగా బెడ్ సర్దుతూ కనిపిస్తుంది. అలా ఒక 10 నిమిషాలకి డ్రెస్అప్ అయి వెళ్ళిపోతాడు ఆకాష్. ఇంతలో ఏదో ఆలోచన వచ్చిన వాడిలా వెనక్కి వచ్చి తన ర్యాక్లో పెట్టిన గన్ తీసుకొని ఒకసారి నీలిమ వైపు చూసి వెళ్ళిపోతాడు. పాప అసలు ఈ లోకంలో ఉంటే కదా ఆకాష్ గురించి ఆలోచిస్తూ కూర్చుంది. అలా సమయం గడిచి రాత్రి 8 గంటల సమయంలో ఎవరో వచ్చినట్టు బాల్కనీలో సౌండ్కి ఉలిక్కిపడి చూడగా దొంగలాగా బాల్కనీలోకి దూరి లోపలికి వస్తూ కనిపిస్తాడు సాగర్. సాగర్ని చూసిన నీలిమకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వీడేంటి ఇక్కడ అని. వాడు తులుతూ రావడం చూస్తేనే చెప్పవచ్చు తాగాడు అని. అలా తూగుతూ నీలిమ దగ్గరికి వస్తున్నాడు. భయంగా ఉన్నా సరే వాడిని ఆపాలని నువ్వేంటి ఇక్కడ అని ధైర్యం కూడబలుక్కొని అడుగుతుంది నీలిమ. ఏంటే మొగుణ్ణి పట్టుకొని మరీ అలాగా మాట్లాడుతున్నావు అని అన్నాడో లేదో. షటప్, పచ్చివాగుడు వాగితే చంపేస్తా. ఎవర్రా మొగుడు? నువ్వు నా మొగుడు ఏంటి? వచ్చేటప్పుడు పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా అని గట్టిగా అరుస్తుంది. నీలిమ మాటలకి తాగింది సగం దిగిపోగా, ఏంటే పిచ్చి పట్టిందా నీకు? పిచ్చిగా వాగుతున్నావు. అయినా నిన్ను ఇలా వదిలేస్తే మొదటికే మోసం వస్తుంది. పోనీలే అని ప్రేమ చూపిస్తుంటే ఎక్కువ చేస్తున్నావు అంటూ ఇంకా ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే నీలిమ భయంతో అడుగులు వెనకకి వేస్తుంది. తాగిన మత్తులో ఉన్నవాడు నీలిమని స్కాన్ చేస్తూ ఉంటే తనని అలా చూడటం నచ్చని నీలిమకి కంపరంగా ఉంటుంది. తన మీద చేయి వేసి పట్టుకునేలోపు వాడు ఎగిరి గోడకి పడతాడు. అది కూడా మన నీలిమ కొట్టిన దెబ్బకి. అప్పటి వరకు సగం మత్తులో ఉన్నవాడు నీలిమ దెబ్బకి మత్తు వదిలి తలంతా తిరుగుతున్నట్లు దిమ్ముగా అయిపోతుంది. కళ్ళు బైర్లు కమ్మి తల విదిల్చి కోపంతో నీలిమని చూస్తూ ఉంటాడు. ఏంటా చూపు? నువ్వు ఏంటి అని బయటపడింది అని ఇప్పటికైనా తెలిసిందా? దేవుడికి నిజంగా నా వైపు దయ ఉండబట్టే నీ చేతులలో కీలుబొమ్మ కాలేదు. కానీ ఈ తాళి నువ్వు కట్టావు అని చెబుతుంటే నమ్మకం కుదరకపోయినా నీ నటన చూసి నిజం అనుకొని మోసపోయాను అని బాధపడ్డాను. కానీ నేను ఈ విషయంలో మాత్రం అదృష్టవంతురాలిని అని ఆనందపడుతున్నా. ఎందుకంటే నా మెడలో కట్టిన తాళి నువ్వు కట్టిన తాళి కాదు, నువ్వు కట్టలేదు అని తెలిసింది. తన మాటలకి షాక్ అయిన సాగర్ తగ్గని పొగరుతో, ఓహో అయితే నిజం తెలిసిందన్నమాట. పర్వాలేదు, రోజు నీ దగ్గర నటించాలంటే నాకు కష్టంగానే ఉంటుంది. పోనీలే, ఇప్పటికైనా పోయిందేమీ లేదు. నువ్వు నాతో వచ్చే బంగారం, నిన్ను రాణిలా చూసుకుంటా, నా ప్రేమని అర్థం చేసుకో అని బ్రతిమిలాడుతుంటే నీలిమ అసహ్య చూపులు నచ్చని వాడు, ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? వాడెవడో కట్టిన తాళిని చూసి ధైర్యం పుట్టుకొచ్చిందా? ఆ ధైర్యం ఎంతకాలమో నేను చూస్తా. నిన్ను నా సొంతం చేసుకొని తీరుతా. నీ కళ్ళల్లో పొగరు దించి నా కాళ్ళ దగ్గర దాసిలా పడేటట్టు చేస్తా, చూస్తూ ఉండు
అంటాడు. తరువాత భాగం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.